హే గాయ్స్, మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి. మరి రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని మరి ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎక్సెట్రా అన్ని ఉద్యోగాలు ఎనీ కోర్స్ ఏది తీసుకున్నా జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. సో 6 months వ్యాలిడిటీతో అయితే అందజేస్తున్నాం. కొన్నిటికి 1 year వ్యాలిడిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో రానున్నటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 499 ఈ రోజు నుంచే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ అండి జస్ట్ 99 రూపీస్కి అందజేస్తున్నామండి. 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. కోర్సులో కూడా 20 years ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఒకసారి చూసి మీరే డిసైడ్ అవ్వండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. డౌన్లోడ్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకైతే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకండి లేట్, వెంటనే మీ యొక్క కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలలో జాబ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 2వ తారీఖు 3వ తారీఖు ఏప్రిల్ 2025కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో అయితే మనం చూడబోతున్నామండి. చాలా ఇంపార్టెంట్ క్లాసు, ఎవరు కూడా మిస్ చేయవద్దండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. భారత ప్రభుత్వము పిఎం జన్మాన్ ప్యాకేజీని ముఖ్యంగా ఏ సమూహాల సంక్షేమాన్ని మెరుగుపరిచేందుకు ప్రారంభించింది? ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ విచ్ స్పెసిఫిక్ గ్రూప్ డిడ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ ద పిఎం జన్మాన్ ప్యాకేజ్? ఎవరి కోసం ప్రారంభించడం జరిగిందండి? ఆప్షన్ బి, హాని కలిగించే గిరిజన సమూహాల కొరకు, పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్, PVDGS. ఓకే, చూద్దాం. పిఎం జన్మాన్ ప్యాకేజ్ ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ నవంబర్ 2023లో భారతదేశంలోని ముఖ్యంగా హాని కలిగించే గిరిజన సమూహాల జీవన పరిస్థితులను మెరుగుపరిచే ప్రాథమిక లక్ష్యంతో ప్రారంభించబడింది. ఈ అట్టడుగు వర్గాలు ఎదుర్కొంటున్న దీర్ఘకాల సవాళ్లను పరిష్కారంగా మరి ఈ చొరవ వస్తుంది. వ్యూహాత్మక జోక్యాల శ్రేణి ద్వారా ముఖ్యమైన మౌలిక సదుపాయాలు మరియు సామాజిక ఆర్థిక మెరుగుదలను తీసుకురావడానికి ఈ మిషన్ రూపొందించబడింది. ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 2. చంద్రికా టండన్ తన గ్రామీ అవార్డు గెలుచుకున్న త్రివేణి ఆల్బమ్ను ఎవరి సహకారంతో రూపొందించింది? భారతీయ సంతతి అమెరికన్ అండి వీరు. చూద్దాం. విత్ హూజ్ collaboration did Chandrika Tandon create her Grammy winning album Triveni? ఎవరి సహకారంతో అండి? ఆప్షన్ బి, వౌటర్ కెల్లార్మ్యాన్ అండ్ ఎరు మత్సుమోటో అనేటువంటి ఇద్దరు సహకారంతో ఈ యొక్క గ్రామీ అవార్డు గెలుచుకోవడం జరిగింది. భారతీయ అమెరికన్ సంగీత విద్వాంసురాలు మరియు వ్యాపార నాయకురాలు చంద్రికా టండన్ తన ప్రాజెక్ట్ త్రివేణి కోసము ఉత్తమ నూతన యుగం యాంబియంట్ లేదా చాంట్ ఆల్బమ్కు గ్రామీ అవార్డునైతే గెలుచుకుంది. ఈ వౌటర్ కెల్లార్మ్యాన్ మరియు ఎరు మాత్సుమోటో సహకారంతో ఉంది. లాస్ ఏంజల్స్లోని crypto.com అరేనాలో ఫిబ్రవరి 2, 2025న జరిగిన 67వ గ్రామీ అవార్డులలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందించారు. ఆధునిక సంగీత శైలులతో పురాతన మంత్రాలను మిళితం చేయడంలో ప్రసిద్ధి చెందిన టండన్ గుర్తింపు కోసం కృతజ్ఞతలు తెలిపారు. మరియు ఆల్బమ్ శాంతి మరియు వైద్యంపై దృష్టిని హైలైట్ చేయడం అయితే ఇక్కడ చూడవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్. ఐసీసీ అండర్-19 మహిళల T20 వరల్డ్ కప్ 2025 ఫైనల్లో భారతదేశం ఏ జట్టును ఓడించి టైటిల్ గెలుచుకుంది? విచ్ టీమ్ డిడ్ ఇండియా డిఫీట్ ఇన్ ద ఐసీసీ అండర్-19 ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2025 ఫైనల్ టు విన్ ద టైటిల్? ఆప్షన్ సి అండి, దక్షిణాఫ్రికా. ఓకే, దక్షిణాఫ్రికా. మలేషియాలోని కౌలాలంపూర్లోని బయోమాస్ ఓవర్లో జరిగిన ఐసీసీ అండర్-19 మహిళల T20 వరల్డ్ కప్ 2025 ఫైనల్లో భారత అండర్-19 మహిళల క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో ఆధిపత్య విజయం సాధించి చరిత్ర సృష్టించింది.
ఈ విజయం టోర్నమెంట్లో భారతదేశం యొక్క రెండవ వరుస టైటిల్ను గుర్తించింది. యువత స్థాయిలో మహిళల క్రికెట్లో వారి స్థాయిని పటిష్టం చేసింది. స్టార్ ఆఫ్ ది మ్యాచ్ గోంగడి త్రిష అండి ఆల్రౌండ్ ప్రతిభను అందించి భారతదేశానికి సమగ్ర విజయాన్ని అందించడం అయితే చూడవచ్చు మన తెలుగు అమ్మాయి అండి. ఓకేనా, ఇంపార్టెంట్. భారతదేశం మాల్దీవుల సంయుక్త సైనిక వ్యాయామం ఎకువెరెన్ 13వ ఎడిషన్ ఎక్కడ ప్రారంభించబడింది? వేర్ వాజ్ ద 13th ఎడిషన్ ఆఫ్ ది ఇండియా మాల్దీవ్స్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఎకువెరెన్ ఇనాగరేటెడ్? ఆప్షన్ బి అండి. సో మఫిలా ఫుషి మాల్దీవులు అనేటువంటి దేశంలో జరిగింది. ఓకే, చూద్దాం. భారతదేశము మాల్దీవుల సంయుక్త సైనిక వ్యాయామం ఎకువెరెన్ 13వ ఎడిషన్ మాల్దీవులు 2 నుంచి 15 ఫిబ్రవరి 2025 వరకు నిర్వహించబడుతుంది. ఇది ద్వైవార్షిక వ్యాయామం భారతదేశం మరియు మాల్దీవుల మధ్య మారుతూ ఉంటుంది. ఇది రెండు దేశాల మధ్య రక్షణ సహకారానికి మూల స్తంభం. 13వ ఎకువెరెన్ వ్యాయామం యొక్క ప్రారంభోత్సవం 2 ఫిబ్రవరి 2025న మాల్దీవులలోని మఫిలాఫుషీలోని మాల్దీవుల నేషనల్ డిఫెన్స్ ఫోర్సెస్ యొక్క అధికారిక మిశ్రమ శిక్షణ కేంద్రంలో అయితే జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. యునైటెడ్ కింగ్డమ్ ఇటీవల ఏ కీలక నిర్ణయం ద్వారా AI రూపొందించిన పిల్లల లైంగిక వేధింపుల మెటీరియల్ను నేరంగా పరిగణించిన మొట్టమొదటి దేశంగా మారింది? Through which key decision did the United Kingdom recently become the first country to criminalize AI-generated child sexual abuse material? Answer. ఆప్షన్ ఏ అండి. ఆన్లైన్ సేఫ్టీ యాక్ట్ సవరణ చేయడం ద్వారా ఈ యొక్క ఘనత సాధించిన మొదటి దేశంగా రికార్డు సృష్టించింది. యునైటెడ్ కింగ్డమ్ పిల్లల లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాటంలో చారిత్రక అడుగు వేస్తుంది. AI రూపొందించిన పిల్లల లైంగిక వేధింపుల మెటీరియల్ను నేరంగా పరిగణించిన మొదటి దేశంగా అవతరించింది. పిల్లల దుర్వినియోగ కంటెంట్ను సృష్టించడం మరియు పంపిణీ చేయడంలో కృత్రిమ మేధస్సు యొక్క దోపిడీని పరిష్కరించడానికి బ్రిటిష్ ప్రభుత్వము కఠినమైన చట్టపరమైన చర్యలను ప్రవేశపెడుతుంది. ఈ చర్యలు CSAM ఉత్పత్తి కోసము ఉత్పాదక AI సాధనాల దుర్వినియోగాన్ని నిరోధించడం మరియు నేరస్తులకు కఠినమైన శిక్షలను నిర్ధారించడమే దీని యొక్క ముఖ్యమైన లక్ష్యము. నెక్స్ట్ వన్. మధ్యప్రదేశ్లో ఇటీవల ఆమోదించబడిన భారతదేశపు మొట్టమొదటి తెల్ల పులుల పెంపక కేంద్రము ఎక్కడ స్థాపించబడుతుంది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వేర్ ఈజ్ ద ఇండియాస్ ఫస్ట్ వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ రీసెంట్లీ అప్రూవ్డ్ ఇన్ మధ్యప్రదేశ్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్? ఎక్కడండి? ఆప్షన్ సి గోవింద్గఢ్ అనేటువంటి ప్లేస్లో అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే. సెంట్రల్ జూ అథారిటీ మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో భారతదేశం మొట్టమొదటి తెల్ల పులుల పెంపక కేంద్రాన్ని ఆమోదించింది. ఈ చొరవ వన్యప్రాణుల సంరక్షణలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. ప్రత్యేకించి రేవా చారిత్రాత్మకంగా చివరగా తెలిసిన అడవి తెల్ల పులితో ముడిపడి ఉంది. 2011లో సూత్రప్రాయంగా ఆమోదించబడిన ఈ ప్రాజెక్ట్ ముకుంద్పూర్లోని రాష్ట్రంలోని ఏకైక తెల్ల పులుల సఫారీకి సమీపంలో ఉన్న గోవింద్గఢ్లో స్థాపించబడుతుంది. బ్రీడింగ్ సెంటర్ జీవ వైవిధ్య పరిరక్షణను పెంపొందించడం, వన్యప్రాణుల పర్యాటకాన్ని ప్రోత్సహించడం మరియు స్థానిక జనాభాకు ఉద్యోగ అవకాశాలను సృష్టించడం వంటివి చేయవచ్చని భావిస్తున్నారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ జాక్సా ఇటీవల మిచిబికి నంబర్ 6 ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టేందుకు ఏ రాకెట్ను ఉపయోగించింది? Which rocket was recently launched by the Japan Aerospace Exploration Agency JAXA to place the Michibiki number 6 satellite into orbit? ఏంటండి? ఆప్షన్ సి H3 అనేటువంటి రాకెట్. ఓకే. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ జాక్సా మిచిబికి నంబర్ 6 ఉపగ్రహాన్ని మోసుకెళ్లే 5వ H3 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ ఉపగ్రహము జపాన్ యొక్క పొజిషనింగ్ సిస్టమ్కు దోహదపడుతుంది. ఇది US గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ GPS వెర్షన్లో కీలక భాగము. ఈ ప్రయోగం సాయంత్రం 5:30 జరిగింది. కాగోషిమా ప్రీఫెక్చర్లోని తనేగాషిమా అంతరిక్ష కేంద్రం నుండి ఉపగ్రహాన్ని విజయవంతంగా దాని నిర్దేశిత కక్షలో అయితే ఉంచడాన్ని మనము చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్.
ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అధికారికంగా ఒప్పందం ఆధారిత ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్గా ఎప్పుడు స్థాపించబడింది? When was the International Big Cat Alliance officially established as a treaty-based intergovernmental organization? ఆప్షన్ బి ఏప్రిల్ 9, 2023. చూద్దాము. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అధికారికంగా ఒప్పందము ఆధారిత ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్గా స్థాపించబడింది. దాని ప్రధాన కార్యాలయం భారతదేశంలోనే ఉంది. పులి, సింహం, చిరుతపులి, మంచు చిరుత, చిరుత, జాగ్వార్ మరియు ప్యూమా వంటి 7 పెద్ద పిల్లి జాతుల ప్రపంచ పరిరక్షణపై కూటమి దృష్టి సారిస్తుంది. అక్రమ వన్యప్రాణుల వ్యాపారము, వేటాడడం మరియు వాతావరణ మార్పు వంటి సమస్యలను పరిష్కరించడం కూడా దీని లక్ష్యము. భారతదేశం యొక్క ప్రాజెక్ట్ టైగర్ యొక్క 10వ వార్షికోత్సవం సందర్భంగా ఏప్రిల్ 9, 2023న ఐసీఏని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, 2025 టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ ఫైనల్లో ప్రజ్ఞానంద టై బ్రేకర్లో ఎవరిని ఓడించారు? హూమ్ డిడ్ ప్రజ్ఞానంద డిఫీట్ ఇన్ ద టై బ్రేకర్ ఆఫ్ ది 2025 టాటా స్టీల్ మాస్టర్ చెస్ టోర్నమెంట్ ఫైనల్? ఆప్షన్ సి డి గుకేష్ అండి. ఓకే, డి గుకేష్. ఫిబ్రవరి 2, 2025న నెదర్లాండ్లో జరిగిన టాటా స్టీల్ మాస్టర్ చెస్ టోర్నమెంట్లో ప్రజ్ఞానంద ఛాంపియన్గా నిలిచారు. మరి అతను థ్రిల్లింగ్ ట్రై బ్రేకర్లో 2-1 తేడాతో డి గుకేష్ను ఓడించి తన మొట్టమొదటి టాటా స్టీల్ మాస్టర్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. తీవ్రమైన ఫైనల్లో అప్సెట్లు మరియు ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఫినిషింగ్తో సహా షాకింగ్ ట్విస్ట్లు అయితే జరిగాయి. ప్రజ్ఞానంద విజయం అతని యువ కెరియర్లో ఒక మైలురాయిగా పరిగణించబడుతుంది. గతంలో గుకేష్పై తోటి భారతీయుడు అర్జున్ ఎరిగైసి విజయం సాధించడం ద్వారా గణనీయమైన సహకారము అందించబడింది. నెక్స్ట్ వన్, ఐఐటి హైదరాబాద్లోని డిఆర్డిఓ ఇండస్ట్రీ అకాడమియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అభివృద్ధి చేసిన లార్జ్ ఏరియా అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ వ్యవస్థ ప్రధానంగా ఏ రంగాలకు ప్రయోజనము కలిగిస్తుంది? Which sector primarily benefit the large area additive manufacturing system developed by the DRDO Industry Academia Center of Excellence at IIT Hyderabad? దేని ప్రయోజనం చేకూరుస్తుందండి ఇది? ఆప్షన్ సి ఏరోస్పేస్ మరియు రక్షణ. ఏరోస్పేస్ మరియు రక్షణ. ఐఐటి హైదరాబాద్లోని డిఆర్డిఓ ఇండస్ట్రీ అకాడమియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో లార్జ్ ఏరియా అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ వ్యవస్థ అభివృద్ధితో భారతదేశ రక్షణ మరియు అంతరిక్ష తయారీ రంగాలు గణనీయమైన ప్రోత్సాహాన్ని పొందాయి. మరి వినూత్న లాంబ్ వ్యవస్థ ఐఐటి హైదరాబాద్, డిఆర్డిఓ యొక్క డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ మరియు వివిధ పరిశ్రమ భాగస్వాముల మధ్య సహకారంతో పెద్ద భాగాలు ముఖ్యంగా ఏరోస్పేస్ మరియు రక్షణ రంగాల కోసము రూపొందించబడిన వివిధ విప్లవాత్మక మార్పులకు సిద్ధంగా ఉండడాన్ని అయితే మనము చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇటీవల ప్రారంభించిన మొట్టమొదటి వాట్సాప్ గవర్నెన్స్ చొరవ పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫస్ట్ వాట్సాప్ గవర్నెన్స్ ఇనిషియేటివ్ రీసెంట్లీ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మన మిత్ర. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ ద్వారా 161 పౌర సేవలను అందుబాటులోకి తెచ్చే విధంగా మొట్టమొదటి వాట్సాప్ గవర్నెన్స్ చొరవ మన మిత్రను ప్రారంభించింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మరియు రియల్ టైమ్ గవర్నెన్స్ మంత్రి నారా లోకేష్ అమరావతిలో ఈ సేవను ప్రారంభించారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు నేరుగా తీసుకురావాలని దాని లక్ష్యాన్ని నొక్కి చెప్పారు. మెటా భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడిన ఈ చొరవ అతుకులు లేని డిజిటల్ గవర్నెన్స్ కోసం బ్లాక్ చైన్ మరియు ఏఐ సాంకేతికతలను సమగ్రపరచడం ద్వారా మరింత విస్తరణకు సిద్ధంగా ఉంది. నెక్స్ట్ వన్, ఇటీవల టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో షెంజావ్ 19 సిబ్బంది విజయవంతంగా ప్రదర్శించిన కృత్రిమ కిరణజన్య సంయోగ క్రియ సాంకేతికత యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? What is the primary purpose of the artificial photosynthesis technology successfully demonstrated by the Shenzhou 19 crew in Tiangong space station? Answer option A అండి, అంతరిక్షంలో ఆక్సిజన్ మరియు ఇంధన ఉత్పత్తి, ప్రొడక్షన్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ఫ్యూయల్ ఇన్ స్పేస్. చూద్దాం. ఇటీవల టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో ఉన్న చైనా యొక్క షెంజావ్ 19 సిబ్బంది
కృత్రిమ కిరణజన్య సంయోగ క్రియ సాంకేతికత యొక్క మొదటి కక్ష ప్రదర్శనను విజయవంతంగా నిర్వహించడం ద్వారా అంతరిక్ష పరిశోధనలో పురోగతి సాధించారు. ఈ పురోగతి అంతరిక్షంలో ఆక్సిజన్ మరియు రాకెట్ ఇంధన పదార్థాల ఉత్పత్తిని అనుమతిస్తుంది. 2030 నాటికి ప్రణాళికాబద్ధమైన క్రూడ్ మూన్ ల్యాండింగ్ తో సహా భవిష్యత్ మిషన్లను కూడా మెరుగుపరుస్తుంది. ఇంపార్టెంట్ అడిషనల్ క్వశ్చన్స్. బసినితో అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన మొదటి ఈశాన్య రాష్ట్రంగా ఈ రాష్ట్రం అవతరించింది. విచ్ స్టేట్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ టు సైన్ అ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ బసిని? ఆప్షన్ ఏ త్రిపుర. ఆసియన్ వాటర్ బర్డ్ సెన్సస్ 2025 సంస్థ నిర్వహిస్తుంది. ఆసియన్ వాటర్ బర్డ్ సెన్సస్ 2025 is conducted by which organization? ఆప్షన్ బి అండి, బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ. లెజిమ్ ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ జానపద నృత్యము? లెజిమ్ ఈజ్ అ ట్రెడిషనల్ ఫోక్ డాన్స్ ఆఫ్ విచ్ స్టేట్? ఆప్షన్ బి మహారాష్ట్ర. డిజిటల్ వాణిజ్యాన్ని అవలంబించడంలో చిన్న వ్యాపారులకు సాధికారత కల్పించేందుకు ఎంఎస్ఎంఈ టీమ్ చొరవను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? విచ్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్డ్ ద ఎంఎస్ఎంఈ టీమ్ ఇనిషియేటివ్ టు ఎంపవర్ అ స్మాల్ బిజినెస్ ఇన్ అడాప్టింగ్ డిజిటల్ కామర్స్? ఆన్సర్ ఆప్షన్ డి, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్. ఇటీవల ఏ సంస్థ సిలికాన్ కార్బైడ్ను అనుకరణ చంద్రుడి నేల నుంచి సేకరించింది? Which institution recently extracted a silicon carbide from a stimulator moon soil? Option C, IIT Madras. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.